నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా జొన్నలగడ్డలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. రెండో రోజు అట్టహాసంగా కొనసాగిన మహానాడు, పాల్గొన్న పలువురు నేతలు. బక్రీద్ పర్వదినాన షాదీఖానా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. మహానాడులో బైక్ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కర్నూలు ఎమ్మెల్సీ బీటీ నాయుడు. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి టీడీపీ ఆఫీసులో వేడుకలు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు తెలిపారు. నరసరావుపేటలో రెండో రోజు కొనసాగుతున్న మహానాడు 10 క్లస్టర్లలో టీడీపీ యువనేత నల్లపాటి రాము చురుగ్గా పాల్గొని మహానాడు విశిష్టతను తెలిపారు. నరసరావుపేటలో రెండో రోజు 44వ మహానాడు అట్టహాసంగా సాగింది. నరసరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా పట్టణం, గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రీతమ నాయకుడు డాక్టర్ చంద్రబాబు అరవిందబాబు గారు మరియు అలాగే బీటీ నాయుడు గారు మన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తెచ్చుకున్నాం. ఎంతో కష్టపడ్డాం. జై అమరావతి రాష్ట్ర సార్ ఒకసారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పుకున్నా కూడా తక్కువే. ఆనాడు ఆయన పార్టీ స్థాపించే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు అనేటువంటి పరిస్థితి భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలిసేటువంటి పరిస్థితి. ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రులకి ఆత్మగౌరవం ఉంటుంది. తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికే చాటింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి చాలా చిన్న చూపు ఉండేది. తెలుగు ప్రజలంటే చాలా తక్కువగా చూసేటువంటి పరిస్థితి ఢిల్లీలో. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగు ప్రజలంటే ఈ రకంగా ఉంటుంది, ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఏ రకంగా ఉంటుందో పార్టీని స్థాపించినటువంటి 9 మాసాల్లోనే
దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తన యొక్క పరిపాలనా సామర్థ్యం ద్వారా భారతదేశానికి చేసి చూపించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఏ స్ఫూర్తితో అయితే పార్టీని స్థాపించాడో అదే స్ఫూర్తిని తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనం అందరం అండగా ఉండి ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలని, ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవటమే మనం ఆయనకు అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారి లాంటి నటుడు కానివ్వండి, అటువంటి నాయకుడిని కానివ్వండి మనం ఇంతవరకు చూడలేదు, ఇక ముందు కూడా చూడం. అటువంటి నాయకుడు భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి నాయకుడు, భారతదేశంలోనే విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడికి భారతరత్న ఇవ్వాలి అనటంలో ఎటువంటి కూడా సందేహం ఉండకూడదు. భారతదేశంలో ఈ పాటికే ఆయనకి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. కాబట్టి మనం అందరూ కూడా ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన నరసరావుపేట నుంచి పంపిద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు ఇందాక సూర్యనారాయణ చౌదరి గారు చెప్పినట్టు, అలాగనే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్ ప్రధానమంత్రిగా ఉంటే ఆమెను ఎదిరించాలంటేనే, ఆమెని ఒక విమర్శ చేయాలంటేనే ఎంతో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎదిరించి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి తెలుగు ప్రజల కోసం, ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టుకే సమాజ హితం కోసం, సంక్షేమ కార్యక్రమాలని పేద బడుగు వర్గాల వారికి అందజేయటం కోసం. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు వర్గాల వారికి, అలాగనే హరిజనులకి, దళితులకి పక్కా గృహాలు కాకుండా 4 బొంగులు తాటాకులు ఇచ్చి ఒక ఏర్పాటు చేయటం, ఇల్లు కట్టడం, అది ఒక గాలివాన వస్తేనే కొట్టుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు ఎప్పుడూ కూడా చెయ్యి చాచి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజులు. కానీ తెలుగుదేశం పార్టీ అన్నగారు వచ్చిందే తడువుగా మా రైతు సోదరులతో సమానంగా, అగ్ర వర్గాలతో సమానంగా దళిత ప్రజలు, పేద ప్రజలందరూ కూడా పక్కా గృహాల్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా గృహాలు కట్టించినటువంటి పరిస్థితి. అలాగనే మహిళలందరూ కూడా ఉన్నతంగా చదువుతూనే ఆ కుటుంబం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా, ఆడవాళ్ళందరికీ కూడా మగవారితో సమానంగా ఆస్తిలో సగభాగ హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు. నరసరావుపేటలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాష్ నగర్లోని షాదీఖానా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొని ఆలింగనం చేసుకున్నారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు తఆలా వసల్లం అల్లాహుమ్మ రబ్బనా ఆతీనా ఫిద్ దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వ కినా అదాబన్ నార్. अल्लाहुम्मा रब्बना की हदीस है, थोड़ा कान खोलकर सुने। मेरे नबी कहते हैं दुनिया का हर पाप की सजा अल्लाह मरने के बाद देता, मगर माँ बाप की नाफरमानी हाथ पकड़ कर चले गए, माँ बाप को ले जाकर कांटी छोड़ डाले,
इंसाफ नहीं है। एक दिन ऐसा आएगा, आज माँ बाप है, माँ बाप की कदर नहीं। ईद का दिन याद, आज माँ बाप है तो माँ बाप को छोड़कर आ गए, याद भी करते नहीं। माँ बाप के लिए 200-300 आपकी बच्चा आज ही झगड़ा बोलने में चले गए, वो झगड़ा बोलने में चले गए, शादी हो गई, बच्चों को अपना घर के स्कूल में भेजते हैं, सुबह शाम आधा घंटा किसी मदरसे में भेजकर अपने बच्चों को खिदमत करने वाला बने तो आज के दौर में माँ बाप के लिए ही आंखों की ठंडक है। और आपके माँ बाप जिंदा है, माँ बाप की खिदमत के ताज वाले या नबी सलाम अलैका। वाले आसियों के लाज वाले अर्श के మహానాడు సందర్భంగా రొంపిచెర్ల నుండి గోగులపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు బైక్ ర్యాలీలో పాల్గొని టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. రొంపిచెర్ల ప్రాంతమంతా పసుపుమయంతో యువకులు కేరింతలు కొడుతూ గోగులపాడు వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం గోగులపాడు క్లస్టర్లో ఏర్పాటు చేసిన మహానాడులో పాల్గొని అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ శుభోదయం. మరి 44వ మహానాడు రెండో రోజు సందర్భంగా అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 103వ జయంతి ఈ కార్యక్రమాన్ని మహానాడు రెండో రోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేటలో ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 10 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జయంతి సందర్భంగా కేక్ని కట్ చేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. 10 క్లస్టర్స్లో అందరూ క్లస్టర్స్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గడిచిన 2 రోజులుగా
బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారి అడుగుజాడలు నడవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి యువనేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ విర్చువల్గా హైబ్రిడ్ వెరైటీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. నిన్న దాదాపు 8 లక్షల మంది హాజరవడం జరిగింది. ఇవాళ ఇంకా అంతకంటే ఎక్కువ మంది హాజరవుతారు. దాదాపు 20 లక్షల మంది ఇవాళ హాజరయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే యోగాంధ్ర ఏ విధంగా సక్సెస్ చేశామో అదేవిధంగా ఇవాళ మహానాడును కూడా అదేవిధంగా సక్సెస్ చేస్తూ అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా విజయవంతం చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి మరి మన నర్సాపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ మహానాయకుడు 1983లో మరి పార్టీ పెట్టి 9 నెలల్లోనే మరి పార్టీని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహనీయుడు. ఎందుకంటే పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ అనే విధానంతో అందరూ కూడా ఇల్లుతో అందరు తినడానికి కానీ కట్టుకోవటానికి బట్ట కానీ అన్నీ ఉండాలనే ఆదర్శాలనే వాళ్ళు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నో పథకాలు, రేషన్ బియ్యం 2 రూపాయలకే బియ్యం పథకాలు కానీ, మహిళలకి ఆస్తిలో హక్కు వాటా అని అట్లా అన్ని రకాలుగా ఎన్నో ఆదర్శవంతమైన పథకాలని ప్రవేశపెట్టి ఒక మన ఇండియాలోనే మహానాయకుడిగా అనిపించుకున్నాడు. నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు చింతల చెరువు గురునాథాచారి, సెక్రటరీ మల్లికార్జునాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు చల్లని మంచినీరు, మజ్జిగ అందించడం సేవాభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన నర్సరావుపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో నర్సరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ 6వ రోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి చింతల చెరువు గురునాథాచారి గారు, ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుత్తికొండ భాస్కరాచారి గారు, ప్రధాన కార్యదర్శి అమ్మనబ్రోలు మల్లికార్జునాచారి గారు, అలాగనే వారి కార్యవర్గం అంతా కూడా ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి, 48-49 డిగ్రీల ఎండాకాలంలో ఇవాళ రోహిణీ కార్తెలో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన సోదరులు విశ్వబ్రాహ్మణ సంఘం వారు నర్సరావుపేటలో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ఎండాకాలంలో ప్రజలు చాలామంది డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి, వృద్ధులు చాలామంది కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గమనించి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కార్యవర్గం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అది వాళ్ళ 6వ రోజుకు రావడం, అలాగనే ఈ రోహిణీ కార్త ఈ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం అనేది కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. నరసరావుపేట కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న 2 ఏళ్ల చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు మొట్టమొదటి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ జరిగింది.
సో ఈ సర్జరీ ఒక స్టెప్ అనమాట హాస్పిటల్ డెవలప్మెంట్లో, ఇది ఒక స్టెప్. ఈ మహిళని దాటినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కోసం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే కాక్లియర్ ఇంప్లాంట్ గురించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఎంపాయిన్మెంట్ చేయించుకొని మొదటి బాధాస్తారని అధిగమించి ఈ రోజున ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి మెంటర్గా వచ్చిన మా భయ శ్రీనివాసరావు గారు అబ్బాయి భయ సుధీర్ భయ ఈటీ హాస్పిటల్కి వచ్చి మనకు హెల్ప్ చేశారు గుంటూరు నుంచి. అందుకని భయ సుధీర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే చెవిటి మూగ పిల్లలకి చాలా ఉపయోగపడింది. ఈ చెవిటి మూగతనాన్ని ఖచ్చితంగా నివారించదగిన సర్జరీ అని చెప్పి గుర్తించి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఈ ఆపరేషన్ ఫ్రీగా చేయాలి మనం అని చెప్పి ఆయన ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల కొన్ని వేల మంది పిల్లలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇదే ఆపరేషన్ 2 చెవులు చేయొచ్చు అంటే ఒక పేషెంట్కి దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల దాకా గవర్నమెంట్ ఖర్చు పెట్టి చేయిస్తుంది. ఇందుకు మనకి ప్రభుత్వానికి మనం చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఆపరేషన్లో మాతో పాటు డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ విష్ణురాజు, అట్నే మైనస్ టీచర్ డాక్టర్ నాయక్ ఇంత పార్టిసిపేట్ చేశారు. డాక్టర్ సుధీర్ చంద్రరావు కూడా మాతో వచ్చారు. సో డాక్టర్ శ్రీవర్షిని అసిస్టెంట్ సర్జన్గా వచ్చేసింది. ఈ సంతోషాన్ని తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ముందు అందరూ సహకరించి మరి ఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను గురువారం 32వ వార్డు 3 బావుల సెంటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చేయాలని చెప్పు లాగించాలి. జై మహానాడు. స్వచ్ఛాంధ్ర నెలవారీ కార్యక్రమంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ 3 బావుల సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి ఇక్కడ మా పెద్దలు కుర్ర పాండురంగారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి మా అక్క ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది. ప్రభుత్వం ఒక్కటే ఏం చేస్తే మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పి చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంది. ఈ మహానాడు సందర్భంగా ఒక మంచి మా కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ రోడ్లు ఓడవటం, కాలువలు శుభ్రం చేయటం ప్రభుత్వం ఒక్కటే చేయలేదు కాబట్టి మన వాళ్ళతో పాటు 10 మంది శానిటరీ వర్కర్స్ ఉంటే 100 మంది మన పార్టీ నాయకులు ఉండి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. ఇవాళ మరి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అందరం కూడా ఈ కార్యక్రమం అమలు చేసుకుంటూ మళ్ళీ మహానాడుని ఘనంగా చేసుకుంటున్నాము. మరొకసారి మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు జోహార్లు అర్పించాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వాళ్ళ అన్న ఎన్టీ రామారావు గారి 103వ జయంతి. ఈ కార్యక్రమంలో మరి 2వ రోజు మహానాడుకి అందరం కూడా హాజరవుతూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో 3 బావుల సెంటర్లో మరి 31వ వార్డు 32 ఇవన్నీ కూడా కార్యకర్తల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మా అక్కాయని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలి. అయ్యా నేను కూడా ఊడుస్తాను, అందరం కూడా పాలు పంచుకుంటేనే మన ప్రాంతం శుభ్రం పడుద్దని చెప్పడం జరిగింది. కాబట్టి మన అన్న ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా అక్కాయని దీవిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న మన పార్టీ నాయకులు కుర్ర పాండురంగారు గారు, వేముల పాండు గారి, మడక ప్రసాద్ మనందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే కూడా ముందు మున్సిపల్ శానిటరీ వర్కర్స్కి, శానిటరీ ఇన్స్పెక్టర్స్కి,
కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి తుఫాను బీభత్సం జరిగినా కానీ రోడ్లన్నీ కూడా ఎంతో శుభ్రం చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా శానిటరీ వర్కర్స్ని కూడా వారి పక్కనే కూర్చోబడి చాలా గౌరవం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఒక రైతుని ఆయన అర్ధ సింహాసనం మీద కూర్చోబెట్టుకొని గౌరవించడం జరిగింది. కాబట్టి అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు శానిటరీ వర్కర్స్ని కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సేవలు ఎప్పుడు మర్చిపోలేము. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము చాలా గౌరవాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నరసరావుపేట మండలం పెద్ద తురకపాలెంలో ఓ ఇంటికి ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి అతి సమీపంలో ఉన్న ఈ కరెంటు స్తంభాన్ని వెంటనే తొలగించి సురక్షిత ప్రాంతానికి మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా జొన్నలగడ్డలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. రెండో రోజు అట్టహాసంగా కొనసాగిన మహానాడు పాల్గొన్న పలువురు నేతలు. బక్రీద్ పర్వదినాన షాదీఖానా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. మహానాడులో బైక్ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కర్నూలు ఎమ్మెల్సీ బీటీ నాయుడు. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి టీడీపీ ఆఫీసులో వేడుకలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.